హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికైతే మన భారతదేశం అంతటా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసింది. గత 2 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా గంగా నది, గోదావరి వంటి నదులు ఉప్పొంగిపోతున్న విషయం మనకు తెలిసింది. అదేవిధంగా ఎక్కడ చూసిన ప్రాజెక్టులలో కూడా వర్షాల ప్రభావంతో నిండుకుండలాగా మారిపోతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే మా బైన్సా గడ్డెనవాగు ప్రాజెక్టు కూడా వర్షాల ప్రభావంతో నిండుకుండలాగా మారడంతో ఇక్కడ కూడా గేట్లు అయితే వదులుతున్నారు. మరి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే గడ్డెనవాగు ప్రాజెక్టు దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాం. ఒక్కసారిగా 5 గేట్లు వదులుతున్నారని తెలియేసరికి మా బైన్సాతో పాటు చుట్టుపక్కల విలేజ్ల జనాలంతా ఇక్కడ చూడడానికైతే రావడం జరిగింది. చూశారు కదా ఎలా ఉన్నారో జనాలంతా. గడ్డెనవాగు ప్రాజెక్టు వద్ద వాహనాలతో పాటు జనాలతో నిండిపోయిందని చెప్పవచ్చు. మేము కూడా ఇప్పుడు ఇక్కడికైతే రావడం జరిగింది. సో చూస్తున్నారుగా, గేట్లను ఆల్రెడీ వదిలారని చెప్పవచ్చు. వాటర్ అయితే ఎలా పొంగి పొరులతో పారుకుపోతున్నాయో. ఏదేమైనప్పటికీ మా బైన్సాలో గడ్డెనవాగు ప్రాజెక్టుకు సరదాగా గడపడానికి వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటిది ఒక్కసారి గేట్లు వదులుతున్నారంటే అధిక సంఖ్యలో ఈ ప్రాజెక్టును సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఒక్క ప్రాజెక్టు తప్ప సరదాగా టైంపాస్గా వచ్చి ఉండేందుకు మరే పార్కులు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఏం లేవని చెప్పవచ్చు. మొత్తానికైతే చూస్తున్నారుగా వాటర్ ఎలా పొంగి పొరులుతున్నాయో. ముందుగా ఒకరోజు అధిక మొత్తంలో ఈ ప్రాజెక్టులో వర్షాలు భారీగా కురవడంతో ఓన్లీ 2 గేట్లను మాత్రమే వదిలారు. ఆ తర్వాత మరుసటి రోజు గడ్డెనవాగు ప్రాజెక్టులోని 5 గేట్లను వదలడం జరిగింది. ఎందుకంటే మా బైన్సా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ భారీ వర్షాలు కురవడంతో ఆ కారణంగా మా బైన్సాలో గడ్డెన ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు అధికారులు 5 గేట్లను విడుదల చేస్తూ తక్కువ మొత్తంలో నీటిని వదిలారు. 10,500 క్యూసెక్కుల వరద నీరు రావడంతో 20,000 క్యూసెక్కుల నీటిని శుద్ధవాగులోకి దిగువన వదిలారు. దీంతో శుద్ధవాగులో వరద నీటి ప్రవాహం భారీగా పెరగడంతో కొన్ని చోట్ల ప్రాజెక్టు వరద నీరు శుద్ధవాగు బైపాస్ రోడ్డుపై, అలాగే వంతెనపై ప్రాజెక్టు వరద నీరు శుద్ధవాగు బైపాస్ రోడ్డు వంతెన మీదుగా ప్రమాదకరంగా వాటర్ ప్రవహించడంతో బైపాస్ రోడ్డు సైతం నీళ్లతో నిండిపోయిందని చెప్పాలి. దీంతో పోలీసు అధికారులు శుద్ధవాగు బైపాస్ రోడ్డు మార్గం మీదుగా రాకపోకలను నిలిపివేయడంతో పాటు ఇలా బైన్సా టౌన్ పోలీసు అధికారులు శుద్ధవాగు బైపాస్ రోడ్డు వంతెనకు ఇరువైపులా భద్రతలు చర్యలు చేపట్టి రాకపోకలను నిలిపివేస్తూ భారీ బందోబస్తు ఇబ్బందులు లేకుండా నిర్వహించారని చెప్పవచ్చు. ఇలా భారీగా వర్షాలు కురడంతో ఎక్కడ చూసినా గోదావరి, గంగా నది వంటివి ప్రాజెక్టు శుద్ధవాగులలో కూడా నీరు భారీగా వచ్చి చేరడంతో ఎక్కడ చూసినా కూడా నీటి పారుదల కూడా రోడ్లపై కానీ వంతెనలపై కానీ నీరు అధిక మొత్తంలో పారుకుపోతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మా బైన్సా గడ్డెనవాగు ప్రాజెక్టు నుంచి గేట్ల నుంచి నీరు ఎలా వెళ్తున్నాయో మీరు కూడా చూడండి. సో చూశారుగా గేట్ల నుంచి నీరైతే ఎలా పారుకుపోతున్నాయో. ఏదేమైనప్పటికీ ఒకేసారి గేట్లు వదలడంతో చుట్టుపక్కల విలేజ్లతో పాటు మా బైన్సా నుంచి జనాలంతా ఎలా వచ్చారో చూశారు కదా. ఇక ఆ తర్వాత ప్రాజెక్టు నీటి మట్టం అధిక మొత్తంలో 358.40 మీటర్లుగా ఉన్నట్లు తెలవగా ఆ తర్వాత నీటి మట్టం తగ్గడంతో గేట్లు కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక మరో విషయం ఏమిటంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మా బైన్సా మండలంలో ఈ గడ్డెనవాగు ప్రాజెక్ట్ అయితే ఉంది. నిర్మల్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో, నిజామాబాద్ నుంచి 62 కిలోమీటర్ దూరంలో మా బైన్సా గడ్డెనవాగు ప్రాజెక్టు ఉందని చెప్పవచ్చు. ఇక్కడ బైన్సా డ్యామ్ ప్రాజెక్టు చూసిన తర్వాత వీడియో అనంతరం మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. గేట్లు అయితే వదలడంతో ఎంతమంది జనాలు అయితే ఇక్కడ వచ్చారు. మాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించిందని చెప్పవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం కానీ, వ్లాగ్స్ కోసం కానీ, ఇలాంటి వీడియో కోసమైనా మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.